2022లో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ పడినప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ రైతులకు శని పట్టినట్లయింది. ఆ బొమ్మ వచ్చిన వేళ విశేషమో ఏమో కాని అప్పటి నుంచి రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడు. ఒక్క పంట కూడా సరిగ్గా పండలేదు. పండిన దానికి గిట్టుబాటు ధర దక్కలేదు. తన ప్రచార ఆర్భాటం కోసం తన ముఖ చిత్రం అన్నింటిపై ఉండాలనే దురాకాంక్షతో జగన్ ప్రభుత్వ రాజముద్రను తీసేసి తన ఫోటోను పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రజల సొమ్ము ఏకంగా 750 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు. కానీ అప్పట్నుంచే ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు పెరిగి సాగు ఖర్చు భారమై అన్నదాతలు ఆర్థికంగా చితికిపోయారు. ఆ 3 ఏళ్ల కన్నీటి గాథలు వర్ణనాతీతం. పండించిన టమోటాలను రోడ్లపై పారబోశారు. మిర్చి, పత్తి, ఉల్లి ఇలా ఏ పంటకు మార్కెటింగ్ లేక రైతులు ఉపాధి కోసం వలసబాట పట్టారు. చివరకు పంట దెబ్బతింటే పరామర్శించడానికి కూడా లక్షల రూపాయల ఖర్చుతో పొలాల్లో సెట్లు వేయించి జగన్ షో చేశారే తప్ప క్షేత్రస్థాయిలో సాయం అందించలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూముల సరిహద్దులను నిర్ణయించి పాసు పుస్తకాలపై తన ఫోటో వేసుకొని రైతులకు తమ సొంత భూములపైనే భయం కలిగించారు. ఈ ఒక్క నిర్ణయం జగన్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. గ్రామీణ ప్రజల ఆగ్రహానికి గురైన వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమవడంతో జగన్ బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల పరిస్థితులు మారుతున్నాయి. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మను తొలగించి గౌరవప్రదమైన ప్రభుత్వ రాజముద్రను తిరిగి ముద్రించి అన్నదాతలకు అందజేస్తున్నారు. అంతేకాదు రైతుల పంటలకు గిట్టుబాటు ధర రావడం, పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, ఉద్యాన పంటలకు రాయితీలివ్వడం, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన అన్నదాతను ఆదుకుంటూ ఉండడం లాంటి చర్యలతో వ్యవసాయ రంగం కళకళలాడుతోంది. చంద్రబాబు పాలనలో ఇప్పుడు టమోటా క్వింటాలకు 5,000 ధర పలుకుతూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన వారికి 25,000 ఆర్థిక సాయం అందించడం, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం వంటి చర్యలతో బాబు సర్కార్ రైతులకు కొండంత భరోసానిచ్చింది. ఏపీలో ప్రచార ఆర్భాటాల పాలన ముగిసింది. అన్నదాతకు అండగా నిలిచే సుపరిపాలన కొనసాగుతోంది.